కర్నూలు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడిన సంఘటన కర్నూలులో సంచలనంగా మారింది. కర్నూలు నిర్మల్ నగర్లో నివాసముండే రామలింగం, సుభద్రమ్మ దంపతులకు పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరీ చరితారెడ్డికి మద్దతుకు ప్రచారంలో తిరుగుతున్నారు. అదే కాలనీకి చెందిన వైకాపా నాయకుడు రామాంజనేయులు వీరిపై కక్ష పెంచుకున్నాడు. సోమవారం రాత్రి వైకాపా వర్గీయులు రాంబాబు, కృష్ణయ్య, శివశంకర్లు వీరి ఇంటికి మారణాయుధాలతో వచ్చి సుభద్రమ్మపై దాడి చేశారు. గట్టిగా కేకలు వేయగా చుట్టుపక్కల స్థానికులు రాగా వారు పారిపోయారు. వెళ్తూ తెదేపా వారితో తిరిగితే చంపేస్తామని హెచ్చరించారు. బాధితురాలు మంగళవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. చరితమ్మ గారు వస్తున్నారనంటే మా ఆయన బజార్లకి అదే చిన్నమ్మ సర్కిల్కి టీ తాగొద్దామని బయటికి వెళ్ళినాడు. అక్కడ మీటింగ్ జరుగుతుందని అందరు చెప్పగా తన తోటి వాళ్ళు కూడా అందరు కలిసి వెళ్ళడం కారణంతో అక్కడ వీళ్ళని చూసి నా భర్తను చూసి నువ్వు అక్కడిక్కడ సపోర్ట్ చేస్తున్నావు, చరితమ్మకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి రాంబాబు వాళ్ళ అనుచరులు అందరూ మా మీదకి దాడికి వచ్చినారు. ఆ రోజు నైటే నా మధ్యాహ్నం నుంచే కేసు అయిందని అన్నారు. మా మీద లేనిపోని దొంగ కేసులు పెట్టి పోలీసులు వచ్చినారు మధ్యాహ్నం పూట. సార్ ఎందుకు వచ్చినారు సార్ అని నేను అడిగాను. అంటే మీ మీద వేరే వాళ్ళు కేసు పెట్టారు, మీరు ఎస్ఐ పిలుస్తున్నాడు స్టేషన్ కంటారా రండి అని అన్నారు. అంటే ఆ పెట్టిన వాళ్ళ పేరునే చెప్పండి సార్ అన్నాం. అంటే మీరు అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, మీరైతే రండి అన్నారు. అంటే సరేలే అని వెళ్ళాం. మాకు నిజం చెప్పండి అని. మళ్ళీ నిన్న నైటు గుండాలను పెట్టి నా భార్యను పట్టుకున్నాడు, రేప్ చేశాడని చెప్పి తన మీద తప్పుడు ఉద్దేశాలు పెంచి తప్పుడు మాటలు మాట్లాడించి ముందు ఫస్ట్ వంతాన్ని ఎవరు నా పేరు ఎం సుభద్ర, మూత సుభద్ర. సోమవారం రాత్రి 12 మధ్యలో నాకు టైం చూసుకోలేదు. మేమందరం నిద్రపోయినాం. బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అక్కడి నుంచి మేము సపోర్ట్ చేస్తున్నామని, మేమందరు ప్రచారం చేస్తున్నామని, అందరికీ తిరుగుతున్నామని ఆ నాయకుడు మాట ప్రకారంగా మేము ఆ రోజు చరితమ్మ కాడికి పోయినాం. ఇంటికి వస్తున్నాం, ఒక 10 నిమిషాలు ఉన్నాం సార్, ఎక్కువ కూడా లేము. మేము అంతా అమ్మ కాడ అమ్మతోటి కొంచెం ఏదో నమస్కరించి వచ్చేసినాం. యాడి పోయినారని అడిగినారు వేరే వ్యక్తులు అడిగే వరకు ఇక్కడ టీ తాగినాక పోయినాము, అంత దుర్గా బొడ్లకు అని చెప్పినాం సార్. లేదే మీ పేర్లు మీ ఫోటోస్ అన్నీ మొత్తం అన్నీ మా సెల్లులకు వచ్చినాయి, మీరు ఎవరెవరు ఎంతమంది పోయినరు, మీరు ఎంతమంది చేసిందో మాకు అన్నీ తెలుసు అని అన్నారు. అంటే తెలిస్తే ఏముందులే బాబా, ఎవరి మనసుతో సంతృప్తిగా పోతుంటారు వస్తుంటారులే, ఇవన్నీ పట్టించుకోకూడదని అన్నా. అంటే అట్లా పోకూడదు, అట్లా చేయకూడదు, అది పద్ధతి కాదని అని అన్నారు. అంటే సార్లు అని మీ దారి పట్టుకొని వచ్చినాం సార్. ఇందిర ఏమి ఉండదు సార్, చుట్టుముట్టు బండలు ఉన్నాయి ముందర, లోపల ఇంట్లో నేను వండుకున్నా, మా భార్య బయట పడుకున్నది. ఇంకా సార్ వచ్చిండ్రు మీద పడరు, ఇట్లా గుడ్డలు కడుతున్నారు సార్. కట్టుకుని ఇట్లా వచ్చి చచ్చిపోతాను. ఈ రోజు నా భార్య కూడా చనిపోయింటే నా పిల్లలకు చాలా ఖరాబ్ అయిపోతుంది సార్. నేను చిన్న పిల్లలు సార్, ఒక పిల్లోనికి 7 ఏళ్ళు, ఓ పిల్లోనికి పాపకు 6 ఏళ్ళు, మూడో పిల్లోనికి 4 ఏళ్ళు, ఓ చిన్న పిల్లోడు పాలు తాగి పిల్లోడు సార్. వాళ్ళ నుంచి మాకు ప్రాణాపాయం ఉంది. మీ ఒంటిగాలము రాంబాబు తమ్ముళ్ళు కృష్ణ, శివకృష్ణ. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.